54వ నాయనారు పుగళ్ తుణై నాయనారు. చెరుసిల్లి ఉత్తూరులో వైదిక కులంలో జన్మించిన పుగళ్ తుణై నాయనారనే శివభక్తుడు ఉండేవాడు. అతడు రోజు నియమం తప్పక శివుణ్ణి పూజిస్తూ వచ్చాడు. ఆ రోజుల్లో లోకంలో తీవ్రమైన కరువు దాపురించింది. పుగళ్ తుణై నాయనారు కూడా కరువు బాధకు గురయ్యాడు. చాలా రోజులు ఆహారం లేకుండా ఉన్నందువలన కృశించిపోయాడు. అయినప్పటికీ తన శివపూజని మాత్రం వదలనని చెప్పి రోజూ చేస్తూ వచ్చాడు. పుగళ్ తుణై నాయనారు ఒకరోజు శివునికి అభిషేకం చేస్తూ ఆకలి బాధకు తన చేతిలో ఉన్న నీటి కడవను మోయలేక శివుని మీద జార విడిచి తాను స్పృహ తప్పి కింద పడిపోయాడు. అప్పుడు పరమేశ్వరుడు నాయనారుకు ప్రత్యక్షమై, ప్రియమైన భక్తుడా, నీ పేదరికం తొలగిపోయేలా రోజు ఈ పీఠం మీద నీ కోసమై ఒక బంగారు నాణెం ఉంచుతాను, నీవు తీసుకో అని చెప్పారు. ఆ విధంగా అతనికి బంగారు నాణెం లభించింది. పుగళ్ తుణై నాయనారు సంతోషంతో యథావిధిగా భగవంతుణ్ణి పూజిస్తూ శివ సాయుధ్యాన్ని పొందారు. 54వ నాయనారు పుగళ్ తుణై నాయనారు గురించి తెలుసుకున్నాము. ధన్యవాదములు. స్వస్తి.